జై హింద్ మిత్రులారా, నా పేరు మధు. ఈరోజు విజయవాడలో జరుగుతున్నటువంటి ఈ ప్రకృతి విలయతాండం జల ప్రళయానికి సంబంధించి ఎవరు చెప్పిన వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవాలు బాహ్య ప్రపంచానికి తెలియాలన్నటువంటి సదుద్దేశంతో ప్రతి ఒక్కరి చేతిలో అరిచేతిలో వైకుంఠం ఉంది. దాంట్లోకి పోయి బుడమేరు అని కొట్టండి, మొత్తం వస్తుంది, డేటా అంతా వస్తుంది. ఒకవేళ పరిసరాల మీద ఊరికన్నా పరిశోధన చేసిన వాళ్ళకుంటే తెలుస్తుంది. మేజర్ ఏంటంటే మనకి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు నాకైతే. ఇప్పుడు ఈ బుడమేరు కాలువ, ఈ బుడమేరు కృష్ణా జిల్లాలో గల ఒక నది. ఈ నది మైలవరం సమీపంలోని కొండలపై పుట్టి 160 కిలోమీటర్ల ప్రవహించి ఎక్కడ కలుస్తుందంట? కొల్లేరు సరస్సులో కలుస్తుందంట. కొంప కొల్లేరు అయిందంటారు చూసావా? ఈ కొల్లేరు సరస్సు మన రామాయణ ఇతిహాసాల్లో చూసుకున్న మనకు 2 సరస్సులు ఉంటాయి, 2 లేక్స్ ఉంటాయి. ఒకటి పులికాట్ సరస్సు సింహపూరి జిల్లాలో ఉంటుంది, మన శ్రీహరికోట ర్యాకెట్ కేంద్రం కాడ. రెండో కొల్లేరు సరస్సు ఎక్కడ ఉంటుంది? ఈ సరస్సు సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి సరస్సు. ఇది గోదావరి నదికి కృష్ణా నదికి మధ్యలో ఉంటుంది. ప్రధానంగా 4 ఏర్లు, ఏరు అంటే ఒక చిన్న నది అని అర్థం, అయిపోయి దాంట్లో కలుస్తాయి. అందరూ కృష్ణానదికి ఫ్లడ్ వచ్చింది, మునిగిపోయింది అనుకుంటారు. కృష్ణానది వరదల వల్ల విజయవాడ మునగలేదు. ప్రధానంగా ఏంటంటే ఈ బుడమేరుకు సంబంధించినటువంటి కాలువ ఎక్కడ పుట్టింది, ఎక్కడి నుంచి ఎక్కడికి పోయి కలుస్తుంది, దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే వాస్తవంగా ఇక్కడ చెప్తారు, విజయవాడ దుఃఖదాయినిగా చెప్పవచ్చు. ఎప్పుడన్నా ఇటువంటి దాదాపుగా 24 సెంటీమీటర్ల నుంచి 34 సెంటీమీటర్ల వర్షపాతం పడిన తర్వాత ఈ బుడమేరు ఏదైతే ఉందో దీనికి లెఫ్ట్ సైడు రైట్ సైడు మొత్తం ఏంటంటే ఆక్యుపై చేసేసి ఈ బుడమేరు కెనాల్ మొత్తం కూడా పూడుకొని ఉంది. దీనికి గడిచిన 5 ఏళ్ల కాలంలో ₹1 బిళ్ళ కూడా జగన్మోహన్ రెడ్డి సర్కారు ఖర్చు పెట్టలేదు. ఇది అందరికీ తెలిసిన విదితమే. ఇక్కడ ఏం చెప్పాడు? ఈ నది వరదలను నివారించడానికి వెలగలేరు గ్రామం వద్ద వెలగలేరు రెగ్యులేటర్ నిర్మించారు. ఈ రెగ్యులేటర్ నుండి నిర్మించిన కాలువ బుడమేరు డైవర్స్ ఛానల్, అంటే బుడమేరు డైవర్షన్ ఛానల్ బీడీసీగా పిలువబడుతుంది. బుడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారా డాక్టర్ నార్ల తాతారావు విద్యుత్ కేంద్రం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. పోలవరం కుడి కాలువ ఈ రెగ్యులేటర్ వద్ద ముగిసి బుడమేరు డైవర్స్ ఛానల్లో కలుస్తుంది. తర్వాత ఇక్కడే ఉంది చూడండి, మరో నదీ పరివాహ ప్రాంతం నుంచి ప్రధాన కృష్ణానదికి నీటిని మళ్లించడం ఇదే తొలిసారి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందండి, ఈ బుడమేరు అనేది ఏ నదీ పరివాహ ప్రాంతము? గోదావరి నదీ పరివాహ ప్రాంతం. అంటే దగ్గరగా కృష్ణానదికి దగ్గరగా ఉన్నా కూడా ఇది ఇక్కడ చూడండి క్లియర్గా, ఇక్కడ మరో నదీ పరివాహ ప్రాంతం ప్రధాన కృష్ణానదికి నీటి మళ్లించడం జరుగుతుంది. నీళ్ళేమో కొల్లేరులో గుండా పోయి గోదావరిలో కలుస్తాయి. కానీ ఇక్కడ సమస్య ఏముంది? ఇక్కడ కృష్ణానదికి మనకి వరదలు వచ్చినాయి, విజయవాడ మునిగిపోయింది. ఇదంతా అభూత కల్పన. తర్వాత ఇక్కడ 10,500 క్యూసెక్ల ప్రవాహ సామర్థ్యం కలిగి ఉంది. ఈ డైవర్స్ ఛానల్లో పోలవరం కుడి కాలువలో భాగంగా చేయబడింది. అయితే పోలవరం కుడి కాలువ డిజైన్ కెపాసిటీ సరిపోయేలా దాని ప్రవాహ సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కు పెంచాల్సి ఉంది. పోలవరం కుడి కాలువ నుండి కొంత నీటిని కృష్ణా డెల్టాలోని ఏలేరు కాలువకు బుడమేరు నదిలో ప్రవహించేలా చేసి విజయవాడ నగరంలోని ఈ కాలువ పక్కన నది ప్రవహిస్తున్నందున నదిని గ్రావిటీ ద్వారా కాలువకు అనుసంధానం చేయవచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే బుడమేరుకు ఇప్పుడు వచ్చినటువంటి దాదాపుగా 45,000 క్యూసెక్కుల వరద వచ్చింది. కానీ కాలువ కెపాసిటీ ఎంత? 10,500 క్యూసెక్కులు. కానీ పోలవరం దాలా 17,500కి పెంచాల్సి ఉంది. అంటే 45,000 క్యూసెక్కులు ప్రకృతి జల ప్రళయం వచ్చిన కారణంగా విజయవాడ చుట్టుపక్కల అన్నీ కూడా మునిగిపోవటం జరిగింది. ప్రధానంగా దాన్ని కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు చూడండి, ఈ మ్యాప్ చూడండి. ఈ మ్యాప్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ మ్యాప్ ఎక్కడుంది? మనకి ఈ మ్యాప్ కానీ క్లియర్గా మనం కానీ చూసుకున్నట్లయితే ఇప్పుడు బాగా చూడండి ఈ మ్యాప్. ఇక్కడ కృష్ణానది చూడండి, ఇక్కడి నుంచి కృష్ణానది
ఇక్కడైతే శ్రీశైలం జలాశయం నుంచి ఇక్కడైతే ఇక్కడ ఉంది చూడండి నాగార్జున సాగర్. ఇప్పుడు చూడండి ఈ పైన బాగా నీట్గా చూడండి కొద్దిగా. శ్రీశైలం ఇక్కడ యూ షేప్లో ఉండేటట్టుగా శ్రీశైలం డ్యామ్ ఉంటుంది. ఈ శ్రీశైలం డ్యామ్ నుంచి కృష్ణానది ప్రవహించి తర్వాత నందికొండ సాగర్ దగ్గర ఇక్కడ నీకు మొత్తం కూడా నాగార్జున సాగర్ డ్యామ్ ఉంటుంది. ఇది ఈ పొజిషన్లో ఇక్కడ నాగార్జున సాగర్ డ్యామ్ ఉంటుంది. ఏ నుంచి ఇక్కడికి 150 కిలోమీటర్లు. దాని తర్వాత దీని కింద ఎక్కడొచ్చింది మనకి ఈ జగ్గేపేట దగ్గర ఎక్కడైతే పాలేరు నది కలిసే చోట ఇంకోటి పులిచింతల డ్యాము నిర్మాణం చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ మీరు చూస్తుండేది ఖమ్మం జిల్లాలో గుండా వచ్చే మన్నేరు వాగు అని ఒకటి ఉంటుంది. ఈ మన్నేరు వాగు ఖమ్మం జిల్లాలో పుట్టి ఖమ్మం జిల్లాలో గుండా ప్రవహించి ఇక్కడ కృష్ణానదిలో కలిసద్ది. అంటే ఇక్కడ మనకి ప్రకాశం బ్యారేజ్ ఉంది. ఈ ప్రకాశం బ్యారేజ్ నుంచి మనకి నీట్గా ప్రకాశం బ్యారేజ్ కానించి ఇక్కడ నీట్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి నీట్గా, ఇప్పుడు క్లియర్గా చూడండి. ఇక్కడ పొందుగుల ఎక్కడ మన బోర్డర్ ఉంటుంది, తెలంగాణలో ఎంటర్ అవుద్ది. పొందుగుల అనే దగ్గర ఇక్కడ బుడమేరు స్టార్ట్ అవుద్ది. ఆ పొందుగుల్లో నుంచి దాటుకుంటా కొట్టగూడెం పొంగులేరు ఇక్కడ ఇదిగో ఇట్లాగా వస్తూ మైలువరం కొండల్లో నుంచి ఈ బుడమేరు కాలువ ఏం చేస్తుందంటే మైలువరం కాడి నుంచి ఇలా దాటుకుంటా వెలటేరుగుండా. ఇప్పుడు మీకు నీట్గా ఈ మ్యాప్ చూస్తే అర్థమవుద్ది. గూగుల్లో ఈ మ్యాప్ నీట్గా ఉంటుంది. ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఎవరైనా చూడొచ్చు ఈ మ్యాప్ని. ఇప్పుడు చూడండి ఈ మైలువరంలో గుండా విజయవాడలోకి ఎంటర్ అయిపోయి ఇక్కడికి పోయి కొల్లేరు సరస్సులో కలుస్తుంది. ఈ మొత్తం ఎక్కడైతే పొందుగుల దగ్గర పుట్టినటువంటి ఈ బుడమేరు కాలువ నేరుగా పోయి కొల్లేట్లోకి వెళ్తుంది. ఈ కొల్లేరులోకి వెళ్ళేటప్పుడు ఈ విజయవాడ టౌన్లో ప్రవహించినటువంటి ఈ కాలువ సరైనటువంటి మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల దీనికి లెఫ్ట్ సైడు రైట్ సైడు 45,000 క్యూసిక్ల వరద జలాలు రాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ చూడండి ఈ పొందుగుల ఇక్కడ ఒక చెరువు ఉంది చూడండి. ఇక్కడ ఒక చెరువు ఉంది చూడండి, పెద్ద చెరువు. తెలంగాణలో ఉండబడినటువంటి 30 చెరువులు తగిలి ఆ నీళ్ళన్ని బుడమేరు మీద పడి ఆ బుడమేరు మీద పట్టడం వల్ల ఏమైంది నేరుగా వచ్చేసి ఇక్కడ ఇదిగోండి వెగలయేరు అని ఒకటి ఉంటుంది. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ చూడండి ఈ విధంగా మొత్తం కూడా వీళ్ళు చేసేటటువంటి అవాస్తవ ప్రచారాలకి నిదర్శనం ఏంటంటే ఇక్కడి నుంచి వచ్చేటటువంటి ఈ మైలువరం పై నుంచి వచ్చేటటువంటి ఈ బుడమేరు కాలువ కొండపల్లి మీదుగా విజయవాడ టౌన్లో గుండా పోయి ఇక్కడ కలుస్తుంది. ఈ కలిసినప్పుడు ఏం చేసిందంటే ఈ బుడమేరు కట్టలు తెగేసి వాటర్ ఎక్కువైపోయి విజయవాడలో ఉన్న కాలనీలన్నింటినీ ముంచేసింది. ఈ కృష్ణానదికి ఫ్లడ్ రావడం వల్ల ఇక్కడ కృష్ణానది వల్ల విజయవాడ మునగలా. కేవలం ఈ బుడమేరు మెయింటెనెన్స్ సరిగా చేయకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య. కాబట్టి నేనంటుండేది ఏంటంటే ఇక్కడ మనకి ఇంకోటి కూడా ఉంది. ఇక్కడ ఎవిడెన్స్ ఇదిగోండి, ఇది చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లాలో ఉన్న సహజసిద్ధమైన మంచినీటి సరస్సు కొల్లేరు. 1,00,000కు పైగా ఎకరాల్లో వ్యాపించి ఉన్న ఈ సరస్సు ప్రకృతి అందాలకు అరుదైన వలస పక్షులకు ఆలవాలం. ఈ సరస్సు మధ్యలో ఎన్నో లంకలున్నాయి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, లంక అంటే చుట్టూ నీళ్లు ఉండే ప్రాంతాన్ని లంకలు అంటారు. ఎన్నో లంకలను ఎన్నో రకాల చేపలకు కొల్లేరు నిలయం. ఇక్కడ వలస వచ్చే పక్షుల్లో ముఖ్యమైనవి పరజ, పురాజామ, నలుగుపెట్ట, సైబీరియా నుండి సైతం ఇక్కడ పక్షులు వలస వస్తుంటాయి. గోదావరి కృష్ణా నదుల డెల్టా ప్రాంతంలో సహజ సిద్ధమైన లోతట్టు ప్రాంతంలో ఈ సరస్సు సహజంగా ఏర్పడింది. ఈ సరస్సుకు బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు నుండి కాక డెల్టా ప్రాంతం నుంచి వచ్చే అనేక కాలువల నీటిని చేరుస్తాయి. కొల్లేరు నుండి నీరు ఉప్పుటేరు అనే 62 కిలోమీటర్ల పొడవునున్న ఒకే ఒక వాగు ద్వారా బయటికి వెళుతుంది. ఈ సరస్సుకు ఆగ్నేయాయనున్న ఈ వాగు ద్వారా నీరు బంగాళాఖాతంలో చేరుతుంది. కొల్లేటి సరస్సు 250 నుండి 340 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. సరాసరి లోతు 0.5 నుండి 2 మీటర్ల దాకా ఉంది. ఇక్కడ కొల్లేరు పక్షుల సంరక్షణ కేంద్రం కూడా ఉంది. బాగా చూడండి, ఇక్కడ చూడండి సరస్సులోకి ప్రవహించే రామిలేరు, తమ్మిలేరు, బుడమేరు, పోలరాజు కాలువ. ఈ ఎలుపులకి వెళ్ళే ప్రవాహం ఏంది ఉప్పుటేరు.
ఇది పోయి బే ఆఫ్ బెంగాల్లో గెలిసద్ది. ఈ యొక్క 4 అంటే ఏరు అంటే చిన్న నదుల్ని ఏర్లు అంటారు. అట్లా ఈ చిన్న నదులన్నీ కలిసి ఎక్కడికి పోయి కలుస్తున్నాయి? ఇక్కడ కలుస్తున్నాయి కొల్లేరులో. ఇక్కడ ఏం చేశారంటే ఈ 4 రామిలేరు కానీ, తమ్మిలేరు కానీ, బుడమేరు కానీ, పోలరాజు కాలువకు కానీ, ఉప్పుటేరుకు కానీ గడిచిన 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ₹1 ఖర్చు పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డిని చెప్పండి. ₹1 అన్న ఖర్చు పెట్టాడు ఈ కాలువలకి? రూపాయి బిళ్ళ ఖర్చు పెట్టల. 474 కోట్లతోటి ఇప్పుడు కృష్ణానది కాడ వాలు కట్టినానంటుండు. phase 1, phase 2, phase 3 అని 3 ఫేసుల్లో 5.3 కిలోమీటర్లు. దాంట్లో ఫస్ట్ phase 1 చంద్రబాబు నాయుడు 2.3 కిలోమీటర్ కంప్లీట్ చేశాడు కృష్ణలంక కాడ. రిమైనింగ్ బ్యాలెన్స్ ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసింది ఒక మంచి పని ఏదన్నా ఉంటే అదేంటంటే చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఫేజ్లో 2.3 కిలోమీటర్ కంప్లీట్ చేసిన రిటర్నింగ్ వాల్ని ఇంకొంత కంప్లీట్ చేసిండు 474 కోట్లు పెట్టి. అంతే తప్ప కృష్ణానది వల్ల ఇక్కడ విపత్తు రాలేదు. వచ్చిన విపత్తల్లా బుడమేరు మీద వచ్చింది. ఈ నది మనకి రామాయణ అరణ్యకాండంలో వర్ణింపబడిన పెద్ద సరస్సు కొల్లేరేనని ఇక్కడ మనకి క్లియర్గా చెప్తాదన్నమాట. ఇక్కడ చూస్తే ఇదిగో చూడండి, మీకు రామాయణ అరణ్యకాండంలో వర్ణింపబడిన పెద్ద సరస్సు కొల్లేరని ఆంధ్రప్రదేశ్ చరిత్ర అధ్యయనము చేసిన వారిలో ఆద్యుడైన చిలకూరి వీరభద్రరావు భావించారు. ఈ విషయమై ఆంధ్రుల చరితము ప్రథమ భాగంలో ఇలా రాశాడు. దండకారణ్యంలో మధ్యమున యోజనాతనమైనటువంటి అంటే 100 చదరపు మైళ్ళ వైశాల్యం గల మహా సరస్సు ఒకటి కలదని, అది జల విహాంగములతో అత్యంత రమణీయమైనదని మెప్పుతున్నదని ఇట్లా రామాయణంలో కూడా ఏం చేశారు, ఈ కొల్లేరు సరస్సు గురించి చెప్పుంది. అంటే ప్రధానంగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రామిలేరు, తమ్మిలేరు, బుడమేరు, పోలరాజు కాలువ, ఉప్పుటేరు ఈ 5 డెల్టా ప్రాంతంలో అటు గోదావరి డెల్టాకి ఇటు కృష్ణా డెల్టాకి మధ్యలో ఉన్న భాగంలో ఉంటే రూపాయి బిళ్ళ ఖర్చు పెట్టకుండా పంట కాలువలకు కానీ ఈ చిన్న చిన్న నదులు ఖర్చు పెట్టకుండా ప్రకృతి జలప్రళయం చేస్తే దాంట్లో కూడా ఇదేమంటున్నాడు, మ్యాన్ మేడ్ డిజాస్టర్, మనుషులు చేసిందని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అజ్ఞానానికి నిదర్శనమని నేను చెప్తున్నా. ఒకసారి ఆలోచించుకోండి, బుడమేరు ఎక్కడికి పుట్టింది, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది బుడమేరు అనేది తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దానివల్ల నష్టపోయేది నవ్విపోదురు నాకేంటి సిగ్గని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడటం అనేది అతని నీచ రాజకీయానికి కర్కసత్వానికి నిదర్శనమని మాత్రం చెప్పగలను. జగన్మోహన్ రెడ్డికి దోచుకోవడం దాచుకోవడం తప్ప ఇంకేమి తెలియదు, ప్రజాసేవ అంతకన్నా పట్టదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేసేదంతా కూడా తన ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవటానికే తప్ప ప్రజల సంక్షేమం దృష్టి అతను రాజకీయం చేయలేదు. అతనికి రాజకీయ అజ్ఞానాన్ని మాత్రం చెప్పగలను.